ఓకే, హాయ్ అండి, వెల్కమ్ టు సాహితీ టైలరింగ్. ఈరోజు వచ్చి 28 బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ ఏంటంటే నేను 28 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన లాస్ట్లో బ్లౌజ్ ఫుల్ అదే నడుము కొలత ఎలా ఉందో చెప్తాను. అది పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకసారి 2 సార్లు మీకు అర్థమవ్వకపోతే అది రిపీట్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ కొంచెం అదే టైం పడుతుంది, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పినట్టు స్టిచ్చింగ్ చేస్తే. ఇంకా అర్థం అవ్వకపోతే నేను ఇంకా 2-3 సైజులు కటింగ్ చేస్తాను. దాన్ని కూడా చూసి మీరే చెప్తారు నాకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. అక్క అర్థమైంది మీరు చెప్పిన మెజర్మెంట్స్ ఒక్క కామెంట్ చేయండి. 28 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, చూడండి. మన బ్లౌజ్ వచ్చి హెమ్మింగ్ పట్టి 4 ఇంచెస్ ఉండాలి. ఎందుకంటే బ్యాక్ స్టిఫ్గా ఉండడం వల్ల స్టిఫ్గా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది. చూడండి, ఒక 1/4 ఇంచి తీసుకొని అలా స్ట్రైట్గా కొట్టండి. దాని మీద ఒక స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇలా ఈ హెమ్మింగ్ పట్టిని తిరిగేసి దాని మీద ఒక స్టిచ్ వేసుకోండి. చూడు, స్ట్రైట్గా వేయడానికి ట్రై చేయండి. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. ఇంతే. హెమ్మింగ్ పట్టి వచ్చి స్టిఫ్గా ఉండడానికి 4 ఇంచెస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా దానికి డబుల్ ఫోల్డ్ చేసి నేను చెప్పిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మనం ఖర్చుకి వచ్చి 1.5 పెట్టాం. 1.5 పెట్టాం కదా. బ్లౌజు విడ్త్ వచ్చి 8.5కి దాన్ని సరిసగం చేసుకోండి. డాట్ ఎప్పుడు దీనికి సరిసగం 4.5. ఇక్కడ కూడా అదే సేమ్ 4.5 పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నుంచి 28 సైజ్ బ్లౌజ్కి 330. ఈ డాట్ సైజ్ వచ్చి డాట్ సైజ్ కూడా అటు ఇటు కలిపి ఇంచి రావాలన్నమాట. మనం డాట్ వచ్చి ఎంత వేసుకోవాలా? ఇంచి అంటే సగం చేసుకుంటే 1/2 ఇంచి. ఇక్కడ కూడా బిగినర్స్ 330 వేసుకోండి. చూడండి, బ్యాక్ నెక్ వచ్చి చూడండి ఫ్రంట్ పార్ట్ ఎదురుగా పెట్టాను. ఇలా గుర్తు పెట్టుకోండి. మనం ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా, చూడండి. ఇది 28 సైజ్ బ్లౌజ్ 2.30 సరిపోతుంది. ఇక్కడికి వచ్చి 1 ఇంచి, 1 ఇంచికి ఇలాగ క్రాస్గా బిగినర్స్ ఒకసారి క్రాస్గా ఇలా మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా. చూడండి, టక్స్ ఇక్కడి నుంచి 3 ఇంచెస్. గ్యాప్ ఫ్రంట్ పార్ట్ చూడండి, సేమ్ దానిలాగా 3 ఇంచెస్ నేను ఈ టక్స్ పెట్టుకున్నాను కదా అక్కడి నుంచి
పావు ఇంచు సైజు స్టిచ్ చేశాను. తర్వాత ఈ డాట్ ఎలా వేస్తానంటే డాట్ని పట్టుకొని శంఖ టెక్స్ వచ్చింది కదా అలా ఇక్కడ నుంచి మీకు ఇలా ఇంచ్ చేసుకోండి మీకు డౌట్ ఉంటే. మీకు తెలియడం కోసం చూడండి షేప్లు ఎంత సులువుగా వచ్చాయో. ఫ్రంట్ షేప్ చూడండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెట్టాం కదా, షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసినప్పుడు చెప్తున్నాను కదండి. చూడండి ఇలా రెండు సమానంగా పెట్టుకోండి. రెండు సమానంగా పెట్టుకొని ఇక్కడికి ఎంత వచ్చింది చూడండి. డాట్ వేయగానే చూడండి ఎలా ఇప్పుడు వీ షేప్లో కట్ చేసుకున్నాం కనుకన్నా డాట్ వేయడం ఎలా ఉంది, చిన్న రౌండ్ వచ్చిందా చూడండి. చిన్న రౌండ్ వీ షేప్లో ఉండదు, డాట్ వేయగానే చిన్న రౌండ్ షేప్ వచ్చేస్తుంది చూడండి. ఈ రౌండ్ షేప్ని మన షేప్లో ఎప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇక్కడికి ఎంత ఉంది చూడండి. ఖర్చుతో మనం లెక్కేసుకోవాలి 3.5. సెంటర్ పాయింట్ అయితే ఒకటి చూసుకోండి 3.25. ఇక్కడ వచ్చి 4.25 వచ్చింది, కానీ అవసరం లేదు. ఇలాగ క్రాస్ రావాలి కాబట్టి నేను 3.25 పెడుతున్నాను. ఎందుకంటే పొట్ట మీదకి వచ్చేస్తుంది అనమాట. ఈ షేప్ పెద్దదైతే 1 ఇంచు తగ్గించుకొని పెట్టుకుంటే మన పొట్ట మీదకి రాదనమాట. 3.5 3.25 షేప్ స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకోండి. దీనికి ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఒక స్టిచ్ వేసేయండి. నెక్స్ట్ వచ్చి ఇలా మడతెట్టి ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేయండి. కింద స్టిచ్గా ఉంటుంది అన్నమాట. కటింగ్ చేసి చూడండి. నేను ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాను. దీన్ని బట్టి చూడండి, ఇది ఒరిజినల్ కిందన పైన కూడా ఒరిజినలే రావాలి. రెండు మనం వేస్ట్ పెట్టుకునేది రెండు సమానంగా రావాలి. చూడండి ఒరిజినల్ కిందన అదే వేరే మన వేస్ట్ క్లాత్ వచ్చింది సెంటర్లో రావాలి, పైన కూడా ఒరిజినల్ రావాలి. నేను ఎలా పెట్టానో ఒకసారి చూడండి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఎంత అనుకున్నాం, బ్యాక్ 7.5 కదా, 6.5 పెట్టుకోవాలి. అంటే 13 వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో 13, 6.5. మీకు అలా కాకపోతే మామూలుగా ఇలా చూసుకోండి ఎక్కడికి వస్తుంది. ఈ ఖర్చు డాట్ ఇక్కడ కదా చూసుకోండి ఎలా వస్తుంది. 3.5 ఇక్కడ నుంచి 3 ఇంచులకి ఇక్కడ 3.25.
చిన్న రౌండ్లా చిన్న షేప్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మాత్రం మనం ఎంత కొంచెం ఎగ్జాక్ట్గా 3.5 వచ్చింది కాబట్టి 3.5 లాస్ట్లో ఉండాలి. దీని మీద ఒక స్టిచ్ వేసింది. వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ చూడండి. చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసుకోవాలా. ఒక 1/2 ఇంచు చేసి స్టిచ్చింగ్ చేయాలి. మన పాదం వైపు ఈ కొచ్చి తిప్పుకోవాలి. ఇలా స్టిచ్ చేసాను. చూడండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసాను చూడండి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. ఇది కొంచెం షేప్ తీసుకోండి. ఇది కూడా కొంచెం చిన్న తీసుకొని ఇది మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో కటింగ్ ఇది తీసేస్తాం కదా. ఈ వేస్ట్ మనం కాజా పట్టి కింద వాడుకుంటాం అన్నమాట. కాజా పట్టి ఎలా వేస్తున్నాం చూడండి. మన లెఫ్ట్ సైడ్ ఏమో కాజా పట్టి, రైట్ సైడ్ ఏమో ఉక్స్ పట్టి రావాలి మన మిషన్ వైపు. చూడండి ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి చూడండి. ఇటువైపు ఇలా పెట్టేసుకొని నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి ఒకసారి. ఇలా చిన్నది మడత పెట్టి ఒక 1/2 ఇంచు స్టిచ్ చేసి ఇంకోటి రిటర్న్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కాజాలు వేసుకుంటాం. ఈ సెంటర్లో కాజాలు వేసుకోవాలన్నమాట. దీనికి ఉక్స్ పట్టికి మనం ఒరిజినల్ కాంచి వేసుకోవాలి. ఉక్స్ పట్టి ఇంత క్లాత్ ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మడత పెట్టుకొని దీన్ని స్టిచ్ వేసింది. తర్వాత మన వైపు తిప్పుకొని ఇలాగా ఇంకొక ఫోల్డ్ వేసుకొని ఫోల్డ్ అయితే తీసుకొని ఒక 30 ఇంచు అయితే సరిపోతుందండి కాజా పట్టీకి. మరి పెద్దదైనా ఇది కాజా పట్టీ కదా, దీన్ని ఉక్స్ పట్టి 30 ఇంచు అయితే సరిపోతుంది. లేకపోతే 1/2 ఇంచు మన ఉక్స్ ఎంత ఉందో అంత సైజు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ డాట్స్ ఈ షేపులు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. షోల్డర్స్ జాయింట్ చేసేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో చూడండి. బ్లౌజ్ అనేది అలా. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. మనం లోతు తీసేసుకున్నాం కదా, ఇటు ఒక్క గీత, ఇటు సైడ్ ఒక గీత, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ గీత చూడండి. ఈ గీత ఒకవైపే ఉండాలి. చూడండి
పావు ఇంచులో స్టిచ్ చేసుకోండి. చూడండి ఇక్కడ టక్స్ ఒకే సమానంగా ఉండాలి. గీత చూడండి, మీకు గుర్తుండడం కోసం గీత నేను పెట్టాను. నెక్స్ట్ వచ్చి హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ హెమ్మింగ్ పెట్టుకున్నాం కదా, ఇంచుకి హెమ్మింగ్కి పెద్ద కుట్లు, ఈ కుట్టు విప్పేసేలాగా ఒక పెద్ద కుట్టు సైజు పెట్టుకొని పెద్ద కుట్టు వేసుకోండి. అలాగా కిందన చూడండి హెమ్మింగ్, ఈ కుట్టు హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పేసుకోవాలి. మన బ్లౌజ్ చూడండి తీసి ఒరిజినల్ తిప్పి ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలా. చూడండి ఈ డాట్ మన చంక దగ్గరికి అదే ఫ్రంట్ వస్తుందో లేదో, ఫ్రంట్లో తీసిన వైపు ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ వైపు రావాలి. ఒక గీత పెట్టుకున్నాం కదా డాట్, ఆ గీత ఫ్రంట్ వైపు రావాలి. అండి ఒక పావు ఇంచి చూడండి స్టిచ్ చేయడం చూడండి, ఒకే పావు ఇంచులో స్టిచ్ రావాలి. అదే మనం ఎక్కడ స్టిచ్ చేసామో ఆ స్టిచ్ మీదే స్టిచ్ రావాలా. బ్లౌజ్ ఏమాత్రం సాగదీయకుండా స్టిచ్ చేయాలండి, ఎందుకంటే పైది పట్టుకొని సాగదీస్తే పైది సాగిపోతుంది, కింద పట్టుకొని సాగదీస్తే కింద సాగిపోతుంది. ఏది సాగదీయకుండా ఫ్రీగా స్టిచ్ చేయాలి. చూడండి ఆయన తర్వాత ఇది కూడా చూడండి, ఫ్రంట్ పార్ట్ మనం గీత పెట్టుకున్నాం కదా, చూడండి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది చూడండి ఇక్కడ చిన్న సేవ్ చేసాను, ఇక్కడ పెట్టి ఒక స్టిచ్ వేసి చూడండి. ఈ హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేశాను. చూడండి ఎక్కడన్నా ఏది లేకుండా, సించులు గట్రా లేకుండా నీట్గా చూడండి, మడత పడకుండా ఎలా ఒకే పావు ఇంచులో చేసామంటే చంక రౌండ్ షేపు, బ్యాక్ రౌండ్ షేపు పర్ఫెక్ట్గా వచ్చి బ్లౌజ్కి ఫిట్టింగ్ బాగుంటుంది. చూడటానికి బ్లౌజ్ అనేది అందంగా ఉంటుంది. ఈ ఎగుడు దిగుడు ఒకసారి 1/2 ఇంచ్ ఒకసారి పావు ఇంచ్ అలా స్టిచ్ చేశారంటే మనం బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా చిన్ని ముడతలు రావడానికి వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చి మొత్తం మనం ఈ ఉంది కదా, ఇది మెడపట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలా. దానికి ముందు బ్లౌజ్ 28 కదా సైజు, బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇది ఖచ్చితంగా ఒకసారి నేను చెప్తున్నాను, 1-2 సార్లు అర్థం చేసుకోండి. మీకు అర్థం అవ్వేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. టేప్ తీసుకొని 28 ఎక్కడ ఉంది, 28ని 2 చేయండి, 2 విధాలుగా 2 భాగాలు చేయండి. ఎంత వచ్చింది కరెక్ట్గా 28 2 భాగాలు చేస్తే 14కి 1 ఇంచ్ కలపండి, కలిపితే 15కి 2 విధాలు చేయండి మళ్ళీ, అప్పుడు 7.5 ఇక్కడ పెట్టండి. 7.5కి ఇక్కడ వచ్చింది చూడండి. ఇది బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ చూడండి, ఖచ్చితంగా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత వచ్చింది. 7.5. ఇప్పుడు 28లోని 15 తీస్తాం, ఇంకెంత ఉంటుంది, 13 ఉంటుంది. అప్పుడు 13ని ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి. 13
ఈ 13 అప్పుడు ఫ్రంట్ పార్ట్లో 2 భాగాలుగా చేసుకొని అప్పుడు 6.5 వచ్చింది కదా. ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి 6.5కి ఒక గీత పెట్టుకోండి. చూడండి ఎక్కడొచ్చిందో. నేను డార్క్గా గీస్తున్నాను. ఇక్కడ కూడా 6.5, ఇక్కడ కాజపట్టి వదిలేసి 6.5 చూడండి. దాన్ని జాయింట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి నేను అలా స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో 7.5, ఫ్రంట్ పార్ట్లో 6.5. కాదండి, ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో 7.5 పెట్టారు, రెండు ఫ్రంట్ పార్ట్లో 6.5, బ్లౌజ్ చిన్నది అయిపోతుందా అని అనుకుంటారు. లేదండి, మొత్తం మెజర్మెంట్ వచ్చి మనకు 28 సైజు. 15 + 13 కలిపి మీరు ప్లస్ చేయండి, పర్ఫెక్ట్గా 28 వస్తుంది. హ్యాండ్ చూడండి. ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసుకున్నాం కదా, 5.35 హ్యాండ్ ఇది. దీనికి 5.35 పెట్టేసుకొని ఒక డబల్ స్టిచ్ వేయండి. చంక రౌండ్ వచ్చి మనకి 8. ఈ 8ని చూడండి, చంక రౌండ్ వచ్చి 8 ఎక్కడికి వచ్చింది దీని మీద ఒకసారి 8 ఇక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడికి ఈ 8ని చూడండి, ఈ ఖర్చు యువతల వైపు ఉండాలి, అటువైపు ఖర్చు కూడా యువతల వైపు ఉండాలి. చూడండి ఇక్కడికి వచ్చింది కదా, ఈ డాట్ చంక అదే బ్యాక్గ్రౌండ్ గీత కూడా చూడు ఇక్కడ ఉంది. ఇది సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకొని చూడండి, బ్యాక్ పార్ట్ మనం ఎక్కడ పెట్టుకున్నాం, గీత ఇక్కడ పెట్టుకున్నాం. చూడండి ఇదిగో ఈ గీత ఇగో ఇంది మీద. ఈ మనం ఫ్రంట్ పార్ట్లో 6.5 పెట్టుకున్నాం కదా, చూడండి దఫు కలిపేసుకోవాలి ఇలా. చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చింది. సైడ్ జాయింట్ కూడా ఒకసారి వేస్ట్ కూడా తీసేయండి. దీనికి కూడా ఐదు ముప్పావు తీసేయండి. డాట్ పెట్టుకొని బ్యాక్ పార్ట్లో కూడా ఎంత వస్తుందో చంక రౌండ్ కొలుచుకోండి. 8 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి చూడండి. ఒకసారి మీకు చూపిస్తాను, మీకు కనబడుతుందో లేదో. 8 ఇక్కడికి వచ్చింది చూడండి. ఇగో 8 అనేది ఇక్కడ వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో కూడా 2 సమానం చేసుకోండి. చూడండి ఫ్రంట్ పార్ట్ 6.30 గీత పెట్టాం కదా, చూడండి ఈ గీత. బ్యాక్ పార్ట్లో గీత ఇదిగోటి చూడండి. దానికి ఈ గీత మెయిన్ కలర్ చూడండి. ఈ దారం కొంచెం బాగాలేదండి, అందుకే దారం తెగిపోతుంది. ఇప్పుడు టాక పెట్టుకోండి. ఎంత ఉంది, ఈ వేస్ట్ అంతా తీసేయండి. చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చింది. చూడండి మొత్తం మెజర్మెంట్ కూడా చూపిస్తాను. 28 వచ్చిందో లేదో మీరే చూద్దరు. ఇక్కడి నుంచి కాజా పెట్టి వదిలేయాల. ఇక్కడి నుంచి చూడండి
ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని మనం డాట్లో కానీ చిన్న సైజు వేస్తే మాత్రం తగ్గిపోతుంది. డాట్స్ కొంచెం చిన్న సైజు వేసాను చూడండి. మొత్తం అంచి కలిపి ½ ఇంచ్ వేయలేదు, చిన్నది ఒక్క పాయింట్ తక్కువ వచ్చింది. ఆ పాయింట్ని మనం ఒక్క పాయింట్ వేసేసుకుందాం. ఇటువైపు కూడా ఇప్పుడు ఒకసారి కొలుచుకుందాం 28 వచ్చింది లేదా. చూడండి 28 వచ్చింది బ్లౌజ్. మనం ఏం చేసానంటే బ్యాక్ పార్ట్లో 15 చూడండి. బ్యాక్ పార్ట్ 2 విధాలు చేస్తే 7.5, 2 భాగాలు. ఫ్రంట్ పార్ట్ 6.5 పెట్టాను చూడండి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కూడా 6.5, 7.5, 7.5, 15, 6.5 కలిపితే 13, 15, 13, 28. ఈ మెజర్మెంట్ చూడండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ 1 ఇంచు తగ్గించి పెట్టారు కండి, 2 వైపులా 2 ఇంచులు తగ్గిపోతుంది. ఆ 2 ఇంచులు మనం బ్యాక్ పార్ట్లో పెంచుకున్నాం. అందువల్ల ఫ్రంట్ తగ్గిపోతుంది, ఏం తగ్గిపోదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అయితేనే ఫ్రంట్ పార్ట్ ఉన్న షేపులు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి మొత్తం మెజర్మెంట్స్ మీకు అర్థమైందని అనుకున్నా. అర్థం అవ్వకపోతే ఇంకా నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను కదా, నన్ను ఫాలో అవుతుంటే ఈ మెజర్మెంట్స్ మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి హెమ్మింగ్ చేసుకుందాం. హెమ్మింగ్ చేయడానికి ఇది వచ్చి బ్లౌజ్ కదా, వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని మనకి క్రాస్ పట్టీలు తీసుకోండి. ఒకసారి ఈ వీడియో మీకు అర్థమవకపోతే రిపీట్ చేయండి. ఈ బ్లౌజు నేను జాయింట్ చేశాను కదా, సైడ్ జాయింట్లు, ఒకసారి రిపీట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది కలుపుకోండి. చూడండి ఈ షేప్ వచ్చి కరెక్ట్గా ఇలా ఉల్టా తిప్పుకొని ఇలా స్ట్రైట్గా ఎల్ షేప్లో పెట్టుకోవాలి. మన వైపు ఎల్ షేప్లో పెట్టుకొని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసేయండి. క్రాస్గా తీసుకొని ఈ వేస్ట్ అంతా కటింగ్ చేసేయండి. ఈ హెమ్మింగ్ పట్టీ ఉంది కదా, మనం బ్లౌజ్ తిరగేసి హెమ్మింగ్ చేసుకోవాలి. బ్లౌజు తిరగేసి ఉండాలి. ఈ హెమ్మింగ్ పట్టీ మాత్రం కింద సైడ్ ఉండాలి. చూడండి ఒక ½ ఇంచు కాదు, చూడండి బ్లౌజ్ తిరగేసి ఒరిజినల్ మీద ఉండాలన్నమాట. ఈ ఖర్చులు కూడా చూడండి ఉల్టా పెట్టాలి. ఒరిజినల్స్ ఏదో మాత్రం చూడండి కింద ఉండాలి. ఈ ఖర్చు కూడా అటువైపు ఉండాలి. ఒకే ½ ఇంచులో స్టిచ్ చేయడం చూడండి. బ్లౌజ్ అంతా సాగదీయకండి స్టిచ్ చేయండి. బ్లౌజ్ అంతా మిషన్ మీద ఉండాలి, కింద పడకూడదు అస్సలు. చూడండి రౌండ్ కూడా అస్సలు ఏమాత్రం కింద వేలు పెడితే బ్యాక్ సైడ్ బ్లౌజ్ సాగదీయకుండా మీకు స్టిఫ్గా వస్తుంది, బాగుంటుందండి. పర్ఫెక్ట్గా భుజాలు గట్రా జారవు. బ్యాక్ సైడ్ వేలు పెట్టి స్టిచ్ చేసామంటే బ్లౌజ్ అనేది సాగదండి. మీరు ఎంత మెజర్మెంట్ తీసుకున్నారో అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కొక్క ఖర్చు పెట్టేయండి. రౌండ్ షేప్ ఎక్కడ ఉందో అక్కడే
చిన్న చిన్ని కటింగ్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఈ షేపు బాగా ఫ్రీగా రావాలంటే తర్వాత ఇది ఉంది కదండి, చూడండి, ఒక మడత పెట్టుకొని, ఒక పావు ఇంచు మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసండి. బ్లౌజ్ అనేది మనం ఎన్నింగ్ చేసినప్పుడు అంచులోనే కుట్టాలండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుందండి. ఈ రౌండ్ వచ్చే షేప్లో అస్సలు మీరు ఎటువంటి సాగదీయకుండా స్టిచ్ చేయాలి. ఈ వేస్ట్ వచ్చి కటింగ్ చేసుకోండి. ఇవి ఉంది కదా ఎక్స్ట్రా వేస్ట్, ఇలా క్లాత్ పట్టుకొని చూడండి బ్లౌజ్ కటింగ్ చేసేస్తారు. బ్లౌజ్ కటింగ్ మనం కట్ చేసేటప్పుడు చూడండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలా. అడుగు భాగంలో బ్లౌజ్ కట్ అయిపోతుంటుంది, ఇది వేస్ట్ కట్ చేసినప్పుడు. చూడండి బ్లౌజ్ వేస్ట్ అంతా కట్ చేస్తాను, చూడండి ఎంత నీట్గా ఉంది. ఈ వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత ఈ హెమ్మింగ్ చేసుకోవాలా. ఇది ఇలాగా ఈ పావించి ఇలా లోన పెట్టి మీరు దీన్ని హెమ్మింగ్ చేసుకోండి. చూడండి బ్లౌజ్ మీకు తిరగేసి చూపిస్తాను. చూడండి బ్లౌజ్ వచ్చి చూడండి ఖచ్చితంగా సెంటర్లో 2 ఇంచులు గ్యాప్ రావాలండి, ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. చూడండి 2 ఇంచులు గ్యాప్ రావాలి ఈ పాయింట్కి ఆ పాయింట్కి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇలా ఉక్సులు పెడతాం కదండి, ఇలా 1 ఇంచు ఫ్రంట్కి వస్తుంది మనకి. బ్యాక్ పార్ట్ నుంచి 1 ఇంచు మనం వేసుకున్నప్పుడు 1 ఇంచు ఫ్రంట్కి వస్తుంది ఇలా క్రాస్గా. అప్పుడు ఈ ఉక్స్ పెడతాం కదా, ఇలా లాగుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా. లాగడం వల్ల షేప్ వచ్చి పర్ఫెక్ట్గా ఇందులో కూర్చుంటుంది. చూడండి బ్లౌజ్ ఎప్పుడు చూడండి బ్యాక్ క్రాస్, ఇది కూడా చూడండి క్రాస్గా వచ్చింది బ్లౌజ్ వచ్చి. చూడండి ఈ నేను ఇప్పుడు స్టిచ్ చేశాను కదా, ఈ ప్లస్ గుర్తు చూడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది కూడా ప్లస్ గుర్తు. బ్లౌజ్ వచ్చి క్రాస్గా ఉండాలా. చూడండి బ్లౌజ్ చూసారు కదండి 28 సైజ్ బ్లౌజు ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో. ఎవరికన్నా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నేను బ్లౌజ్ సైజ్ కటింగ్లు ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందు బ్లౌజ్ మెజర్మెంట్ మీకు ఎలా ముందు నేర్చుకుని తర్వాత బ్లౌజ్ ఆది కొలతలతో ఎలా తీసుకోవాలో వేరేగా చెప్తాను. ఇది బ్లౌజ్ మెజర్మెంట్తో స్టిచ్చింగ్ అనమాట. నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. నాకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి.